అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ వాస్తు. నేను మీ టీనా సుదీక్ష. చూస్తూనే 1 ఇయర్ గడిచిపోయింది. ఆషాఢం మళ్ళీ వచ్చేసింది. అండ్ లాస్ట్ టైం వారాహి నవరాత్రుల గురించి అయితే నేను ఎప్పుడైతే చెప్పానో అందరు ఇచ్చిన ప్రేమ అప్రిసియేషన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ కూడా అందరు మెసేజ్ చేశారు, వచ్చేస్తుంది నీ వీడియో ఏది ఇంకా అని చెప్పేసి. అందరి కోసం మళ్ళీ నేను వీడియో తీసుకొచ్చేసాను. వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు 26వ తేదీన, జూన్ 26వ తేదీన ఆరుద్ర నక్షత్రాన స్టార్ట్ అయ్యి జూలై 4వ తేదీన శుక్రవారం ప్రదోష వేళ తర్వాత కౌంట్ చేసుకుంటే స్వాతి నక్షత్రాన ఎండ్ అవుతుందన్నమాట. చాలా పవర్ఫుల్. అమ్మవారికి కూడా శుక్రవారం చాలా ప్రీతికరమైన రోజు. 9వ రోజు లాస్ట్ డే వస్తుందన్నమాట మనం పూజ చేసుకునే టైంలో. సో ఈసారి చాలా శక్తివంతంగా వస్తుంది నవరాత్రులు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు తప్పకుండా 9 రోజులు చేయడానికి ప్రయత్నించండి. పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, రోజు ఏ అమ్మవారిని పూజించుకోవాలి, ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ కలర్ దుస్తులు ధరించాలి, ఏం చేస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుందన్నది నేను ముందు వీడియోస్లో పెట్టాను. లాస్ట్ ఇయర్ వీడియోస్ని మీరు చూసుకుని అవి ఫాలో అయితే సరిపోతుంది. యూట్యూబ్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను. అండ్ ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒక 10 వీడియోస్ కిందే ఉంటుంది. తప్పకుండా చెక్ చేసి పూజని ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే మనం లైఫ్లో చాలా బిజీ అయిపోతూ ఉంటాం. నవరాత్రి పూజ అంటే 9 days అయితే స్ట్రెచ్ చేసుకోవాలి. నేనున్న బిజీ షెడ్యూల్లో అయితే పూజ సామాగ్రి ఒక్కో చోటుకి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కఠినంగా మారుతూ ఉంటుంది. సో లక్కీగా నా ఏంజల్ లాగా రజిత గారి శ్రీ లక్ష్మీ గణపతి పూజా స్టోర్ వాళ్ళు నవరాత్రి కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, పూజా ఐటమ్స్ది. సో నేను వాళ్ళ దగ్గర మా పిన్ని ద్వారా పర్చేస్ చేసుకున్నాను. వాళ్ళ డీటెయిల్స్ నేను ఇక్కడ పెడతాను. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. సో నేను ఐటమ్స్ ఒకసారి మీ అందరికీ చూపిస్తూ నవరాత్రి పూజ గురించి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం, రైట్? అయితే నేను ఇప్పుడు ఈ పూజా కిట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వరుసగా చూపిస్తాను. అలాగే అమ్మవారికి ఏమేమి ఇష్టం, పూజ ఎలా చేసుకోవాలి, నవరాత్రి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో అమ్మవారిది ఈ చిత్రపటం అయితే ఆ కిట్లో ప్రొవైడ్ చేశారు. చూడండి ఎంత అద్భుతంగా గ్రీన్ శారీలో అమ్మవారు ఎంత బాగున్నారో. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చా లేదా అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. అమ్మవారు ఉగ్రస్వరూపిణి, రజోగుణంతో ఉంటారు కాబట్టి రెడ్ కలర్ అండ్ డార్క్ కలర్స్ అవాయిడ్ చేయండి. ఇంట్లో పెట్టుకునే చిత్రపటం గ్రీన్ కలర్, ఎల్లో కలర్లో ఉంటే పాసిబుల్గా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ విగ్రహం ఆప్ట్ చేసేవాళ్ళు విగ్రహం కంటే చిత్రపటం చాలా బెటర్. కానీ విగ్రహం చూస్ చేసుకుంటే ఈ బొటనవేలు కంటే పెద్దగా విగ్రహం అనేది ఉండకూడదు అనమాట. అండ్ అమ్మవారికి సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకుంటే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అమ్మవారు నిద్రిస్తుంటారు, నైట్ టైం మనల్ని అందరినీ కాపాడుతూ ఉంటారని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఇంకొకటి శ్రీ వారాహిదేవి నవరాత్రి పూజా విధానం బుక్ అయితే వచ్చింది, తెలుగులో ఉంది. అండ్ నాలాంటి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు, క్యూరియస్ కిడ్స్, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగంలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత తప్పకుండా మీరు నవరాత్రి 9 రోజులు వారాహి కంజర స్తోత్రం అండ్ వారాహి కవచం రోజు చదవడానికి ట్రై చేయండి, లేదా వినడానికన్నా ట్రై చేయండి. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ 9 రోజులు 9 టైప్స్ ఆఫ్ కుంకుమలు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు ఇష్టమైన గాజులతో చేసిన దండ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అమ్మవారికి అత్తరు చాలా ఇష్టము, జావాదు అత్తరు కూడా ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. సో అమ్మవారికి మంచి స్మెల్స్, సువాసన భరితమైన పువ్వులు, అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి ధూపం పౌడర్, సాంబ్రాణి పౌడర్ అండ్ ధూప్ స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీరు ధూపం వేస్తే తప్పకుండా మైసాచి, ఎండుమిరపకాయలు, పెప్పర్, మిరియాలు ఏవైతే ఘాటు స్మెల్ వస్తాయో వాటన్నిటిని యాడ్ చేయండి. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ధూపం అలా. అండ్ ఈ బాక్స్లో వత్తులు కూడా ఇచ్చారు. అండ్ చాలా క్యూట్గా రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. అండ్ 9 రోజులు సరిపడా ఉన్నాయి ఈ బాక్స్లో వత్తులు. బెల్లం ప్రొవైడ్ చేశారు అమ్మవారికి. అండ్ అమ్మవారికి మట్టి దీపాలు, ఆవు పేడతో చేసిన దీపాలు చాలా ఇష్టం అనమాట. 4 దీపాలు అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఓపెన్ చేయలేదు కానీ ఇలా కనిపిస్తున్నాయి చూడండి. సో ఆవు పేడతో చేసిన దీపాలను కూడా ప్రొవైడ్ చేశారు. అఖండ జ్యోతి వెలిగించుకునే వాళ్ళకి అఖండ జ్యోతి దీపాలు, ఒక అగరబత్తి, 9 రోజులకు సరిపడా డబ్బా, అండ్ పసుపు కొమ్మలు, వక్కలు, గంధం, కర్పూరం, ఇవన్నీ బేసిక్ ఐటమ్స్ కూడా, అంటే రోజు మనకు ఉపయోగపడేవి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా ప్యాక్ చేసి ఇచ్చారు పూజా కిట్లో. అలాగే గంగా జలము, గోమూత్రం కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో నాకు తెలిసి అన్ని ఐటమ్స్ ఇందులో కవర్ అయిపోయాయి. మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సింది ఒక కొబ్బరికాయ మాత్రమే. అండ్
వారాహి నవరాత్రులు తప్పకుండా 9 రోజులు చేసుకోండి. నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో ఎలా చేయాలో అలా చేసుకుంటే రిజల్ట్స్ అనేవి బాగా ఉంటాయి. కానీ ఒకటే రిక్వెస్ట్, ఏదో కోరిక తీరాలనో పూజ చేస్తే ఏదో వచ్చేస్తుందనో పూజ చేయకండి. పూజ చేయాలి కాబట్టి చేయండి, ఏ కోరిక లేకుండా చేయండి. ఎందుకంటే మనకి ఏది కావాలో మనకంటే బాగా అమ్మవారికి తెలుసు, అది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ వారాహి నవరాత్రులు శుక్రవారం ఎండ్ అవుతుంది కాబట్టి సో పూజ కంప్లీట్ ఎప్పుడు చేయాలి అంటే శనివారం రోజు పొద్దున, అప్పటి వరకు అమ్మవారిని కదపకూడదు. శనివారం రోజు పొద్దున ఉద్యాపన అయితే చేయొచ్చు అన్నమాట. రైట్, అందరికీ ధన్యవాదాలు వీడియో చూసినందుకు. వారాహి నవరాత్రుల్ని బాగా జరుపుకోవాలని కోరుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో డైలీ వారాహి నవరాత్రుల్లో నేను ఏం చేశాను అన్నది కూడా పోస్ట్ చేస్తాను. అంతటి వరకు సెలవు.